ఏప్రిల్ ఫూల్. ఆ రోజు ఉదయం 9 అవుతుంది. గట్టు చింకీ ఇంటి బెల్ మోగుతుంది. అమ్మ వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి మాంటీ అక్కడికి వస్తాడు. ఆంటీ ఆంటీ గట్టు చింకి ఎక్కడున్నారు? వాళ్ళిద్దరూ వాళ్ళ రూంలో పడుకుని ఉన్నారు మాంటీ. అంతా ఓకేనా? ఆంటీ అంతా బానే ఉంది. నేను వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. అలా చెప్పి మాంటీ గట్టు చింకీ గదిలోకి వెళ్ళి ఇలా గట్టిగా అరుస్తాడు. గట్టు చింకి లేవండి, మీకు గుడ్ న్యూస్. ఏంటి? మీరిద్దరూ నాతో పాటు త్వరగా కిందకి సొసైటీలోకి రండి. ఇవాళ ఒక పెద్ద నేతాజీ పుట్టినరోజు ఉంటుంది. సెక్రటరీ అంకుల్ కింద ఇంకా అందరికీ చాక్లెట్స్ ఇంకా చాక్లెట్ షేక్స్ పంచుతూ ఉన్నారు. త్వరగా రండి. ఏంటి? చాక్లెట్ షేక్స్ ఇంకా చాక్లెట్సా? అయితే త్వరగా పద. ఇంకేముంది, గట్టు ఇంకా చింకీ మాంటీతో పాటు పరిగెడుతూ కిందికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి మొత్తం ఖాళీగా ఉంటుంది. అక్కడ చాక్లెట్ కాదు కదా, కనీసం చాక్లెట్ కవర్ కూడా ఉండదు. అరే, అందరూ వెళ్ళిపోయారా? చాక్లెట్స్ అన్నీ ఇప్పటికే డిస్ట్రిబ్యూట్స్ అయిపోయాయా? అక్కడే నిలబడి ఉన్న మాంటీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాడు. మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేసేశాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఏంటి? ఏప్రిల్ ఫూల్? నువ్వు చేసిందేమీ బాలేదు మాంటీ. హా, రివెంజ్ తీసుకుందాం గట్టు, కానీ ఇప్పుడు కాదు. మనం బ్రష్ చేయకుండా కిందకి వచ్చామని అమ్మకి తెలిస్తే తను మనల్ని తిడుతుంది. వెళ్ళండి వెళ్ళండి, నాకైతే చాలా సంతోషంగా ఉంది. బ్రష్ చేస్తూ గట్టు ఆలోచిస్తాడు. ఇవాళ ఏప్రిల్ ఫూల్ అని మాంటీ చాలా బాగా గుర్తు చేశాడు. చింకీని కూడా ఏప్రిల్ ఫూల్ చేసేద్దాం. అరే గట్టు, త్వరగా బయటికి రా, నేను కూడా బ్రష్ చేయాలి. అప్పుడే గట్టు వాష్రూమ్ నుంచి బయటకొస్తాడు. సరే వెళ్ళి చింకీ. చింకీ బాత్రూంలోకి వెళ్లేసరికి గట్టు బయటికి వస్తాడు. గట్టు చూస్తాడు, డైనింగ్ టేబుల్ మీద పాపడ్లు పెట్టి ఉంటాయి. ఐడియా! అమ్మ వంటగదిలో వంట చేయడంలో బిజీగా ఉంటుంది. గట్టు ఒక పాపడ్ తీసుకుంటాడు. ఇప్పుడు మజా వస్తుంది. అమ్మా, నా కార్న్ఫ్లెక్స్ బౌల్ నాకు ఇచ్చేసేయ్, నేను టీవీ చూసుకుంటూ తింటాను. నేను కూడా. ఓకే, మీ ఇద్దరు కూర్చోండి, నేనిప్పుడే వస్తాను. చింకీ, టీవీ నేను ఆన్ చేస్తాను, నువ్వు కూర్చో. ఓకే. కానీ చింకీ కూర్చున్న వెంటనే ఇదేంటి? ఏప్రిల్ ఫూల్! గట్టు అక్కడి నుంచి పారిపోతాడు. గట్టు, ఇప్పుడే నీ పని చెప్తాను. ఈ గట్టుని నేను అస్సలు వదిలిపెట్టను, కానీ ఏం చేయాలి? ఎస్. ఏమైంది చింకీ? ఏం లేదమ్మా, నేను వాష్రూమ్కి వెళ్ళాలి, ఇప్పుడే వస్తాను. వాష్రూమ్ అని చెప్పి చింకీ లివింగ్ రూంలోకి వెళ్ళి ఏదో చూస్తూ ఉంటుంది. అయిపోయింది, ఇప్పుడు మజా వస్తుంది. తరువాత చింకీ మెల్లగా వెళ్ళి కూర్చొని టిఫిన్ చేస్తుంది. అరే, రిమోట్ ఎక్కడికి పోయింది? నేను సోఫా పైన పెట్టాను కదా. అరే ఇక్కడే ఉండాలి కదా, కానీ ఎక్కడికి పోయింది? అక్కడ చూడు గట్టు, అల్మారీ మీద రిమోట్ ఉంది. మనం టీవీ చూడకూడదని ఖచ్చితంగా నానే అక్కడ పెట్టుంటాడు. నాన్న కూడా చూడు, అలా రిమోట్ ని ఎవరు దాచిపెడతారు? నాకైతే వెంటనే కనపడింది. నేను ఇప్పుడే తీసుకుంటాను. గట్టు ఎగిరి రిమోట్ తీసుకున్న వెంటనే దానిమీద ఉన్న రిజిస్టర్ కింద పడుతుంది. దానిమీద చాలా పిండి ఉంటుంది. అది కూడా గట్టు మీద పడుతుంది. ఓ నో! ఏప్రిల్ ఫూల్! ఇంకేంటి, గట్టు అయ్యాడు ఏప్రిల్ ఫూల్. చింకీ, నువ్వు చేసిందేం బాలేదు. ఇప్పుడు నేను మళ్ళీ స్నానం చేయాలి. చెయ్యి, అయితే నాకేంటి? చింకీ ఇంకా బింగో ఇద్దరు బాగా నవ్వుకుంటారు. కాసేపటి తర్వాత గట్టు మళ్ళీ స్నానం చేసి చింకీతో కలిసి సోఫా మీద కూర్చుంటాడు. చింకీ, మనిద్దరం ఒకరికి ఒకరం ఏప్రిల్ ఫూల్ చేసుకుంటూ ఉంటే మాంటీ మన నుంచి తప్పించుకుంటాడు. సరిగ్గా చెప్పావు గట్టు, మనిద్దరం కలిసి ఒక టీంలా ఉండాలి. అప్పుడే మనం మాంటీ మీద రివెంజ్ తీసుకోగలం. మనిద్దరం కలిసి ఏదైనా మంచి ప్లాన్ ని ఆలోచిద్దామా? ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు మాంటీని ఎలా ఏప్రిల్ ఫూల్ చేయాలి అని. చింకీ, గట్టు చింకీ చెవి దగ్గరికి వెళ్లి మెల్లిగా గుసగుసలాడుతూ ప్లాన్ చెప్తాడు. ఎస్, లెట్స్ గో గట్టు. తర్వాత కాసేపట్లో
ముగ్గురు మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. హలో ఆంటీ. హలో పిల్లలు, మా ఆంటీ అతని గదిలో ఉన్నాడు. ఉదయం నుండి అందరినీ ప్రాంక్ చేస్తూ ఉన్నాడు. అందుకే నేను అతని రూమ్లోనే ఉండమని పనిష్మెంట్ ఇచ్చాను. ఆంటీ, మాంటీ మా పైన కూడా ప్రాంక్ చేశాడు. అందుకే మేము అతనిపై కూడా ప్రాంక్ చేయాలి అనుకుంటున్నాము. మీరు కూడా సహాయం చేస్తారా? హా ఆంటీ, ఇందులో చాలా మజా వస్తుంది. ఏంటి? అలాగే పిల్లలు. ఆ తర్వాత గట్టు, చింకి ఇంకా బింగో మా ఆంటీ దగ్గరికి వెళ్తారు. ఇంకా మెల్లిగా తొంగి మా ఆంటీ గదిలోకి చూస్తూ ఉంటారు. ఆ ఇదేంటి? లైట్ తనంతట ఎలా ఆఫ్ అవుతుంది? ఓ అప్పుడే అతనికి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. నేను వచ్చేశాను, రక్తదాహంతో ఉన్న దెయ్యాన్ని. భూతం! అమ్మా అమ్మా అమ్మా, నన్ను కాపాడు! హఠాత్తుగా మా ఆంటీకి విండో దగ్గర ఒక నీడ కనబడుతుంది. అమ్మా అమ్మా అమ్మా, నన్ను కాపాడమ్మా! అప్పుడే లైట్స్ ఆన్ అవుతాయి. మా ఆంటీ అరుస్తూ అతని గదిలో నుండి బయటకు వస్తాడు. ఏప్రిల్ ఫూల్ చేశాను, నాకు భలే సంతోషంగా ఉంది. ఏప్రిల్ ఫూల్? మరి ఆ కిటికీ దగ్గర ఎవరు? కిటికీ దగ్గర నిలబడి ఉన్న చింకి తన మీద కప్పుకున్న వైట్ బెడ్షీట్ తీసేసి గట్టిగా నవ్వుతుంది. ఏంటమ్మా, మీరు కూడా వాళ్ళకి సహాయం చేశారు? ఇప్పుడు మా రివెంజ్ పూర్తయింది. పదగట్టు. ఎస్, లెట్స్ గో బింగో. గట్టు, చింకి ఇంకా బింగో తిరిగి ఇంటికి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి అక్కడ అమ్మా నాన్న సోఫా మీద చాలా సీరియస్ గా కూర్చుని ఉంటారు. ఏమైందమ్మా నాన్న, మీరింత సీరియస్ గా ఎందుకున్నారు? చింకి, ఎవరో నా మొబైల్ ఫోన్ పగలగొట్టేశారు. చూడండి స్క్రీన్ ఎలా ఉందో. ఏంటి? ఇప్పుడు చెప్పండి, మీ ఇద్దరిలో ఈ పని ఎవరు చేశారు? వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఇస్తాను, చెప్పండి. నాన్నా, నేను ఈ పని నేను చేయలేదు నాన్నా. చింకీ చేసి ఉంటుంది. ఆ ఫోన్లో చింకీ గేమ్ ఆడటం నేను చూశాను. ఏంటి? నేను గేమ్ అయితే ఆడాను, కానీ నేను ఫోన్ పగలకొట్టలేదమ్మా. అబద్ధం చెప్పకు చింకీ, ఇది ఖచ్చితంగా నీ పని అయి ఉంటుంది. హా, అందుకే ఇప్పటి నుంచి ఒక వారం వరకు నో ఫోన్, నో టీవీ, ఇంకా నో స్నాక్స్. ఏంటి? లేదు. అమ్మ మాటలు విని చింకి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఏప్రిల్ ఫూల్. ఏంటి? మళ్ళీనా? కానీ ఆ స్క్రీన్. ఇది నా స్మార్ట్ ఫోన్లో బ్రోకెన్ స్క్రీన్ వాల్ పేపర్. ఇది ఎలా చేయాలో గట్టు చూపించాడు. ఏంటి గట్టు? అవును చింకీ, ఈ ప్లానింగ్ ని నేను, అమ్మ మరియు నాన్న కలిసి చేశాము. సారీ చింకీ తల్లి, కానీ నిన్ను ఏప్రిల్ ఫూల్ చేస్తే చాలా మజా వచ్చింది. నేను మీ ఎవ్వరితో మాట్లాడను. చింకీ, ఏప్రిల్ ఫూల్ డే రోజు అందరూ ప్రాంక్ చేస్తారు. మీరు కూడా నా మీద చాలాసార్లు చేశారు కదా, అలానే మేము. హోలీ అయినా ఏప్రిల్ ఫూల్ అయినా సరే కుటుంబంలో అందరూ కలిసి చేసుకుంటేనే చాలా బాగుంటుంది. కానీ ఒక విషయం, మన వల్ల ఎవరికి కూడా బాధ కలిగించే ఫ్రాంక్ ని అస్సలు చేయకూడదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.